ఇక్కడ బంగ్లాదేశ్లో జరిగిన హిందూ బిడ్డ దీప్ దాస్ చంద్ర ఆయన ఏమన్నాడు మీకు అందరు తెలుసు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, గత 3 రోజులుగా వైరల్ అవుతున్న విషయం మీ అందరు తెలుసు. ఆయన అన్నది ఏంటంటే దేవుడు ఒక్కడే, రూపాల వేరు, వివిధ రూపాల్లో దేవుడిని కొలుస్తాం, దేవుడు ఒక్కడే, మనుషులందరం సమానమే అన్నాడు ఆయన. దీనికి అక్కడున్న కొంతమంది మూర్ఖులు, కొంతమంది విధవలు ఆ దీప్ దాస్ వ్యాఖ్యల్ని ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి ఒక రాక్షస జాతి, వెనకడ మనం చూద్దాం, గతంలో పురాణాల్లో మనం చూద్దాం, ఒక రాక్షస జాతికి ఒక అమాయకుడు దొరికితే పీక్క తిందురు. ఆ రాక్షసులందరూ కలిసి ఆ అమాయకుని పీక్క తిని ఆ రక్తం తాగేవాళ్ళు అన్నట్టు. ఆ రాక్షస జాతి అంతా అమాయకుని చూసి. ఈ బంగ్లాదేశ్లో జరిగిన కూడా ఈ హత్య కూడా అట్లే అనిపిస్తుంది. అంటే వందలాది మంది కలిసి ఒక్క అమాయకుని, వందలాది మంది ఒక్క అమాయకుని నీ బతుకు చేయడా, ఒక్కడి కోసం వందలాది మంది వస్తారా? మీరేం మనుషులారా? మీరు మొగోళ్ళారా? మీరు ఆడంగి వెదవలరా? మీరు చెక్క అటు ఇటు కాకుండా చెక్కగా ఉంటారు చూసినా, వాళ్ళకంటే కూడా అధ్వానం రా మీరు, చెక్కగా కంటే అధ్వానం రా మీరు. నీ బతుకు చేయడా. ఒక్కడిని చూసి ఒక్క నిరాజుడు ఆయనకు ఆయుధం కూడా లేదు. ఒక వ్యక్తిని వందలాది మంది ముట్టడించి చంపి బహిరంగంగా బట్టలు ఇప్పించి చెట్టు గట్టేసి దహనం చేయడం, నిప్పంటించడం, ఇదేనా మీరు మగధన అనుకుంటున్నారా? అరే మీకు మీకు మీసాలు ఉంటే, మీకు రోషం ఉంటే, మీరు మొగోళ్ళు అయితే ఒక్కడు రారు, ఇద్దరు రారు. అవసరం అయితే ఇద్దరిని కూడా కొట్టే శక్తి దీప్ దాస్ చంద్రకు ఉన్నది. ఇద్దరు కూడా ఎదిరించే శక్తి, ఇద్దరు జిహాదులు ఎదిరించే శక్తి ఒక హిందూకు ఉంటుంది. ఒక్క హిందూ మీదకి ఇద్దరు జిహాదులు వచ్చినా కూడా ఫైట్ చేసేద్దాము మా హిందువులకు ఉంటుంది. రా లుచ్చానా కొడుకులారా, మీరారా మగోళ్ళు? ఏమన్నారు ఆయన? ఎందుకురా మీరు అది చేశారు? ఇప్పటికైనా హిందువులారా, మీరు మారకపోతే రేపు బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితి ఇండియాలో కూడా వస్తుంది. ఇండియాలో కూడా జరుగుతున్నాయి. మొన్న సోను సింగ్ జరిగింది. మొన్న కర్ణాటకలో ఒక బజరంగ పిల్లని కూడా హత్య చేసిర్రు, రోడ్డు మీద నడుచుకుంటూ పోతే హత్య చేసిర్రు. ఇక్కడ కూడా వచ్చింది, రేపు మీ ఇంటి దగ్గర కూడా వస్తుంది. ఈ రోజు మనం ఖండించకపోతే, ఈ రోజు మనం ఫైట్ చేయకపోతే, ఈ రోజు మనం నోరు విప్పకపోతే అది రేపు మనకు కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి యువకుడు కూడా, ప్రతి హిందూ కూడా స్పందించాలి. పార్టీలకు అతీతంగా నువ్వు ఏ పార్టీలను సాగు కనుక, నువ్వు ఏ జెండా మోయి కనుక, కానీ నీ సాటి హిందూకు వాడు ఏ కులం ఉన్నా కానీ, వాడు ఏ కులం ఉన్నా మన హిందువే. ఏ కులమైనా సరే, మళ్ళీ కులాల కుంపలు పెట్టద్దు. ఏ కులమైనా సరే మన హిందూ బిడ్డ, వాడు ఏ పార్టీ ఉన్నా మన హిందూ బిడ్డ. కాబట్టి కులాలకు అతీతంగా మన హిందూ బిడ్డను రక్షించుకోవాలంటే అందరూ ఐక్యంగా ఉండాలి. అందరూ ఐక్యంగా ఉంటేనే ఈ రాక్షస జాతిని మనం ఎదుర్కోగలం. లేకుంటే ఈ జాతి ఇక్కడున్న వాళ్ళకు కూడా ముప్పే. రేపు అతి తొందరగా కూడా మనం రాబోయే 10-20 ఏళ్ళలో కూడా మనం మైనార్టీలో పడిపోతే వాళ్ళు మెజార్టీకి వస్తారు. ఒక్కొక్కరిని కూడా ఇదే పరిస్థితి బంగ్లాదేశ్ జరిగిన పరిస్థితి ఇండియాలోకి వస్తాయి కనుక మనం అందరం కూడా గొంతు విప్పుదాం, ఖండిద్దాం, ఐక్యంగా ఉందాం అని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై.